సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఏపీ డిప్లొమా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి అయితే మనకి ఆర్వీఆర్సీ ఫోటోకాపీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 4వ తారీఖే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే C20, C16 అలాగే ER91, ER2020 రెగ్యులర్ ఆర్ సప్లిమెంటరీకి సంబంధించి మార్చ్ ఆర్ ఏప్రిల్ 2025 రిజల్ట్స్ వచ్చేసినాయో వాళ్ళకే, సో వాళ్ళకి మనకి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకి రిలీజ్ చేసేసారు. సో మీరు అప్లై చేసుకోవచ్చు. 5వ తారీఖు నుంచే మనకి మొదలెట్టేసారు అప్లికేషన్ స్టార్టింగ్ డే. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తున్న అన్ని బ్రాంచ్‌ల వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ యొక్క ఆర్వీఆర్‌సీ ఫోటో కాపీకి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్‌లైన్ ద్వారా లేదంటే ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా మనకి వెబ్‌సైట్‌లో డెబిట్ కార్డ్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ, అలాగే మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ ఈ యొక్క ఆర్వీఆర్‌సీ ఫోటోకాపీ అప్లికేషన్‌కైతే ఫీజ్ పేమెంట్ చేసి అయితే సబ్మిట్ చేయాలి. సో ఎవరైతే ఈ ఫోటోకాపీ సర్వీస్ కోసం అప్లై చేసిన విద్యార్థులకు వారి ఆన్సర్ స్క్రిప్ట్‌ను, ఫోటోకాపీను ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఇచ్చిన మెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబరు అంటే వాట్సాప్ నంబర్‌కైతే సెండ్ చేస్తారు. కాబట్టి విద్యార్థులు వాళ్ళ అప్లికేషన్‌కి అప్లై చేసేటప్పుడు సరైన మెయిల్ ఐడీ అలాగే వాట్సాప్ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయాలైతే చెప్పారు. సో రిజల్ట్ స్టేటస్ మనకి ఎస్ఎంఎస్ కానీ, మెయిల్ ద్వారా లేదా ఏపీటీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా నోటిఫై అయితే చేస్తారు. సో మనం అప్లై చేసే అప్లికేషన్ అనేది ఓన్లీ హార్డ్ కాపీ ద్వారా కాకుండా, సో మనం అప్లై చేసే అప్లికేషన్ అనేది మనం ఓన్లీ ఆన్‌లైన్ ద్వారానే అప్లై చేయాలని అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో హార్డ్ కాపీ అంటే మనకి పోస్ట్ ద్వారా గానీ, లేదా పర్సన్ ద్వారా గానీ అప్లై చేయకూడదు. ఓన్లీ మనకి ఆన్‌లైన్ ద్వారానే అప్లై చేయాలి. సో మీరిక్కడ చూసుకోవచ్చు, పర్టిక్యులర్స్ అని అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో మీరిక్కడ చూసుకోవచ్చు, రీకౌంటింగ్‌కి సంబంధించి సో అన్ని సబ్జెక్ట్స్‌కైతే మనం రీకౌంటింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ కూడా. సో దానికి సంబంధించి మనకి పర్ స్క్రిప్ట్‌కి అంటే మనం రాసిన పర్ ఆన్సర్ బుక్‌లెట్‌కి 600 అయితే ఎంటర్ చేయాలి. సో ఈ రీకౌంటింగ్‌కి మనకి ఫీజ్ వచ్చేసరికి పర్ స్క్రిప్ట్‌కి 600 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోకాపీ అనమాట. సో ఈ ఫోటోకాపీస్‌కి సంబంధించి మీరు అన్ని సబ్జెక్ట్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే ఉంది. సో ఇంక్లూడింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫోటోకాపీకి. సో దీనికి సంబంధించి మనకి పర్ సబ్జెక్ట్‌కి ₹1000 అయితే చార్జ్ చేస్తున్నారు. సో దాని తర్వాత మనకి రీవెరిఫికేషన్ అనమాట. సో ఈ రీవెరిఫికేషన్ అనేది అన్ని సబ్జెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. ఇంక్లూడింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్స్ కూడా రీవెరిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు పర్ సబ్జెక్ట్‌కి 4500 అయితే ఫీజ్ పేమెంట్ చేయాలి. అప్పుడే మనకి రీవెరిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే రీవెరిఫికేషన్ కానివ్వండి, రీకౌంటింగ్ కానివ్వండి, అలాగే ఫోటోకాపీ కానివ్వండి, సో వాళ్ళు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకైతే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. అలాగే మనకి ఎవరైతే ఫోటోకాపీకి అప్లై చేసేసి దాని తర్వాత రీవెరిఫికేషన్ కూడా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు 14వ తారీఖు లోపైతే అప్లై చేసుకోవచ్చునని అయితే చెప్పారు. సో మీరిక్కడ చూసుకోవచ్చు, అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందా కాదా అనేది. సో మీరిక్కడ చూసుకుంటే మన సెక్రటరీ గారి సైన్ అయితే ఇక్కడ ఉంది. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సైన్ ఉంది. అలాగే ఆయన పేరు కూడా ఉంది. సో దీని ద్వారా మీరు రిలీజ్ చేసింది అఫీషియల్ నోటిఫికేషనా కాదా అయితే చూసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో దాన్ని మీరు క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ మొత్తం చదివిన తర్వాతే మీరు అప్లై చేసుకోండి. రీవెరిఫికేషన్ కానివ్వండి, రీకౌంటింగ్ కానివ్వండి, ఫోటోకాపీ కానివ్వండి. సో ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. అలాగే ఈ వీడియోనైతే మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ యొక్క రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అలాగే ఫోటోకాపీకి ఎంత పేమెంట్ చేయాలి తెలుస్తుంది కాబట్టి, సో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్.